నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్ హోమ్ మినిస్టర్ అయిన అలీ గారు ఉన్నారు. సార్, మహమ్మద్ అలీ గారు ఎలా ఉన్నారు సార్? మంచిగా ఉన్నారు. సార్ చెప్పండి, ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ప్రజలందరూ విస్తుపోయి ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వాన్ని జనాలు వద్దనుకున్నారు. అసలు ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనేవారు ఇప్పటివరకు లేరు. అసలు చెప్పండి, బంగారు తెలంగాణ అని కోరుకునేది సాధించుకున్న తెలంగాణలో అసలు ఏమవుతుంది, ఏం జరుగుతుందో కొంచెం. కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో, మా తెలంగాణలో చాలా ప్రామిసెస్ చేశారు, ఫాల్స్ ప్రామిసెస్ చేశారు. ఇంప్లిమెంట్ చేసినాకి అవకాశమే లేదు. అలాగే నెక్స్ట్ ఎలక్షన్ లో మొత్తం మహారాష్ట్రలో పోయినా, ఢిల్లీలో పోయినా, హర్యానాలో పోయినా, ఈ కాంగ్రెస్ రెండు స్టేట్లో అంటే టోటలీ రాహుల్ గాంధీ ప్రామిసెస్ ఫాల్స్ ప్రామిస్ చేశారు ఫార్మర్ కోసం. ఇది ఇంప్లిమెంట్ చేసినాకి అవకాశం లేదు. అలాగే ఇప్పుడు చాలా పరేషాన్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్స్పీరియన్స్ లేదు, తక్కువ ఉంది, చాలా ప్రామిసెస్ ఎక్కువ ఉంది. ప్రామిస్ కోసం ఓట్ వచ్చింది ఆయనకు. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ చేయాలి అంటే మొత్తం అవుట్ అవుతున్నారు. మా ఈరోజు కేటీఆర్ ప్లేస్ లో మంచి చెప్పిన, మేము చేస్తే అంటే చేయండి, లేకుంటే గుడ్ బై చేయండి. ఇది ఆయనకు ఎంత ఎక్స్పీరియన్స్ లేదు, ప్రామిసెస్ ఎక్కువ ఉంది, బడ్జెట్ లేదు. బడ్జెట్ కోసం ప్రామిస్ చేస్తే బెటర్ ఉంది. కేటీఆర్ గారు చెప్పిన ఒక మాట, కేసీఆర్ గారు చాలా డెవలప్ చేశారు. మొత్తం స్టేట్ కొంటే నష్టం చేస్తున్నారు. ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం డౌన్ అయింది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడికెక్కడికి రెవెన్యూ వస్తుంది, అక్కడ ఏం డబ్బులు వస్తుంది సరిగా. ఈ స్టేట్ లో అంటే ఇంత మంచి గ్రోత్ వచ్చింది 9.5 years లో. కేసీఆర్ గారు నంబర్ 1 స్టేట్ డెవలప్ చేశారు. ఇప్పుడు డే బై డే మీరు డౌన్ చేస్తున్నారు. పబ్లిక్ మొత్తం నారాజు. ఇప్పుడు సార్ ఒక విషయం చెప్పండి లాస్ట్ గా, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు సార్. ఇక్కడ హత్యాచారాలు, దోపిడీ, దొంగలు జరిగిపోతాయి. అసలు వీళ్ళకి ఏం ఈ చెప్పాలనుకుంటున్నారు? ల్యాండ్ ఆర్డర్ అంటే మొత్తం ఆయన సీఎం దగ్గర ఉంది, మినిస్టర్ లేదు. 7-8 పోర్ట్ఫోలియోతో ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు డైరెక్టర్ చాలా పబ్లిక్ తో అడగాలి. మీరు బయట పోయి అందరూ ఓన్లీ ఛాలెంజ్ చేస్తున్నారు. అందరూ చౌరస్తారు. ఎవరు చౌరస్తా పోతే అంటే రేవంత్ రెడ్డి అరే ఛాలెంజ్ తో గవర్నమెంట్ శాలరీ పలికి ఇట్లా మాట్లాడుతున్నాం. టోటల్ ఇది రాంగ్ ఉంది. పబ్లిక్ కు సేవ చేయండి, పబ్లిక్ కు డెవలప్ చేయండి. ఈ ఇట్లా మొత్తం 420 ప్రామిసెస్ చేశారు, 7 గ్యారంటీస్. ఎవ్రీ గ్యారంటీలో ఫెయిల్ అయింది. ఆల్ ప్రామిసెస్. థ్యాంక్ యూ సార్.